పార్టీని వీడుతూ దానం నాగేందర్ పెట్టిన కుల చిచ్చు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం చేస్తూ బీసీలను అణచివేస్తోందంటూ దానం చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని కుదిపేస్తున్నాయి. పార్టీ హైకమాండ్ కలగజేసుకోకుంటే రానున్న రోజుల్లో పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీ అన్నట్లుగా ఘర్షణలు తప్పవంటున్నారు నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ ను ముంచేలా పరిణామాలు. దానం వ్యాఖ్యలతో హస్తంలో కొత్త కుదుపులు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ప్రతిపక్షాలే లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ ప్రయోగిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్, పార్టీలో కుమ్ములాటలు, పీసీసీ చీఫ్ పై అసంతృప్తి ఇవన్నీ కాంగ్రెస్ ను ముంచేలా కనిపిస్తున్నాయి. దీనికి తోడు గ్రేటర్ సీనియర్ నేత మాజీ మంత్రి దానం చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త కుదుపును తీసుకొచ్చాయి. బడుగు బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పినా ఫలితం లేకపోయిందని దానం ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారో కారణాలను వివరించినా పట్టించుకునేవారే లేరని వాపోయారు. పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను గట్టిగా టార్గెట్ చేశారు దానం. ఈ వర్గానిదే డామినేషన్ అని, ఇలానే వ్యవహరిస్తే పార్టీకి ముప్పు తప్పదని రాహుల్ కు చెప్పినా పట్టించుకోలేదన్నారు. పార్టీలో బీసీలు మాట్లాడటమే కష్టంగా మారిందంటూ తమను అణచివేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇందుకే డీఎస్, కేకే లాంటి నేతలు పార్టీని విడిచి వెళ్లారని చెప్పారు. ఆత్మాభిమానం లేని చోట ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకే వర్గానికి ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. 1.6 కోట్ల మంది బీసీలున్నా కాంగ్రెస్ పార్టీలో మాత్రం బీసీ నేతలకు స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రలో సభలు పెడితే బీసీ నేతలకు మాట్లాడే అవకాశం కూడా రావడం కష్టమేనని అన్నారు. ఒకే వర్గానికి చెందిన వారికే కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు పీసీసీ అధ్యక్షులను నియమించింది కాంగ్రెస్. బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను పీసీసీ చీఫ్ గా నియమించి ఎన్నికలకు వెళ్లింది. వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేసినా హైకమాండ్ పొన్నాల వైపే మొగ్గు చూపింది. ఓవైపు సోనియా గాంధీ బొమ్మతో తెలంగాణ ఇచ్చిన పార్టీ తమదే అన్న నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లినా పార్టీలో కుమ్ములాటలు, పొన్నాలకు సహాయ నిరాకరణ చేయడంతో అవకాశాన్ని చేజార్చుకుంది కాంగ్రెస్. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే పీసీసీ చీఫ్ గా నియమించి ఉంటే గత ఎన్నికల్లో గెలిచేవాళ్లమన్న వాదనను హైకమాండ్ ముందు గట్టిగా వినిపించారు నేతలు. దీంతో పొన్నాలను మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించింది అధిష్టానం. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను ఎదుర్కోలేక బస్సు యాత్రలతో జనాల ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా ఉత్తమ్తో అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు తరచూ ఘర్షణ పడుతుండటంతో పార్టీలో అయోమయ పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా దానం వ్యాఖ్యలు మరింత కలకలం సృష్టించాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలను సైలెంట్ గా గమనిస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన సీనియర్ నేతలు ఇప్పుడు బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పొన్నాల లక్ష్మయ్య సహా మిగిలిన నేతలు హైకమాండ్ వద్దకు వెళ్లి పార్టీలో పరిస్థితుల్ని చెప్పుకున్నారట. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు 2 గ్రూపులుగా విడగొట్టి వెళ్లిపోయారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. రెడ్డి వర్సెస్ బడుగు బలహీన వర్గాల నేతల మధ్య వాతావరణం మరింత ముదురుతుందని, హైకమాండ్ సీరియస్ గా రిపేర్ చేయకపోతే ఇక అంతే సంగతులని వాపోతున్నారు.